బ్యాక్ టు మై ఛానల్ మైనతో మాటలు. ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ డబ్లిన్లో ది మోస్ట్ ఫేమస్ సిటీ సెంటర్ని పరిచయం చేస్తాను. సో కమ్ విత్ మీ, లెట్స్ ఎక్స్ప్లోర్ డబ్లిన్స్ ఫేమస్ సిటీ సెంటర్. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో స్టే ట్యూన్డ్. ఎవరెవరైతే నా ముందు వీడియో చూడలేదో ఆ వీడియో ఫస్ట్ చూసేయండి. ఆ తర్వాత ఇక్కడికి నేను ఎందుకు వచ్చాననే రీజన్ మీకు అర్థమవుతుంది. సో మా హస్బెండ్ నాకు ఇచ్చిన సర్ప్రైజ్ ఆ ట్రావెల్ ప్లాన్. సో ట్రావెల్ అనగానే మీకు తెలిసిందే, మనం ఎందుకు కోరుకుంటాము, ఏదైనా షాపింగ్ చేయాలి కదా, అందుకని చెప్పేసి స్టార్ట్ అయిపోయాను. ముందుగా ఒక పెన్ పేపర్ తీసుకొని నాకు ఏమేమి కావాలి అని చెప్పేసి ఒక లిస్ట్ రాసుకున్నాను. ఆ లిస్ట్లో నా ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఒక ఫౌండేషన్. సో ఫౌండేషన్ తీసుకోవడానికని చెప్పేసి సిటీ సెంటర్కి స్టార్ట్ అయ్యాను. సో ఎలాగో వచ్చాను కదా, మీకు సిటీ సెంటర్ని పరిచయం చేద్దామని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను. మన హైదరాబాద్లో ఎలా అయితే చార్మినార్ ఫేమసో, చార్మినార్ ఓల్డ్ సిటీ ఫేమసో, అలాగే ఇక్కడ డబ్లిన్లో సిటీ సెంటర్ ఇస్ ఫేమస్. అది సెంటర్ ఆఫ్ ద సిటీ అన్నట్టు అంటారన్నమాట. సో ముందుగా షాపింగ్కి వెళ్ళే ముందు కాస్త తినేద్దామని చెప్పేసి ఫస్ట్ ఈ ఫుడ్ కార్యక్రమం కంప్లీట్ చేసుకోవడానికి ఒక రెస్టారెంట్ వచ్చేసాము. ఇది వచ్చేసి ఇండియన్ బఫే. సో ఇక్కడ వెజిటేరియన్ ఇండియన్ ఫుడ్ ఓకేష్గానే ఉంటుంది, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ బెటర్ ఆప్షన్. అందుకని చెప్పేసి ఫస్ట్ తినేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ బఫే ఆల్మోస్ట్ సిటీ సెంటర్ మధ్యలోనే ఉంటుంది. నేను దాని డీటెయిల్స్ మీకు కావాలంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను పక్కా ప్రొవైడ్ చేస్తాను. ఇది మన మెన్యూ. సో 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్రీస్, రోటీ అండ్ ఇలా ఒక బఫే ఉంటుంది. ఇందులో వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ 2 ఆప్షన్స్ ఉంటాయి. బట్ మనం వెజిటేరియన్ కాబట్టి మన ఆప్షన్ తీసేసుకున్నాము. ఫుడ్ వాజ్ ఓకే, అంత వావేం లేకుండే, బట్ తినేసి స్టార్ట్ అయిపోయాము. హియర్ కమ్స్ ది రీసెంట్ లాంచ్ ఆఫ్ డబ్లిన్ సిటీ సెంటర్. అదే డబ్లిన్ పోర్టల్. మీరు ఇది ఆల్రెడీ చాలామంది ఛానల్స్లో, రీల్స్లో చూసుంటారు, బట్ ఇక్కడ నేను దాని హిస్టరీ కూడా కాస్త టచ్ చేస్తాను. సో ఇది ఇన్స్టాల్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, డిఫరెంట్ కల్చర్స్, బార్డర్స్, ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నా వాళ్ళు 24/7 లైవ్ స్ట్రీమ్గా ఇక్కడ కనెక్ట్ అయ్యి ఆ కనెక్షన్ ర్యాపో పెంచుకోవడానికి ఇన్ బిట్వీన్ కంట్రీస్ అండ్ బార్డర్స్. సో ఆ కనెక్షన్ కోసం అని చెప్పేసి ఈ లైవ్ పోర్టల్ని లాంచ్ చేశారు. ఇది 24/7 లైవ్ స్ట్రీమ్, బట్ నైట్ మాత్రం వీళ్ళు పెట్టట్లేదు. ఇట్స్ ఓన్లీ టిల్ మేబీ 6 or 7 ఈవినింగ్ వరకు పెట్టేసి దే ఆర్ క్లోజింగ్ ఇట్. అండ్ ఇది శాన్ ఫ్రాన్సిస్కో అలాగే ఇంకా 2-3 కంట్రీస్కి లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏది చేసినా అక్కడ అది కనిపిస్తుంది, అక్కడ ఏది చేసినా ఇక్కడ అది కనిపిస్తుంది. సో యూజువల్లీ ఇక్కడ ప్లే కార్డ్స్ కూడా ఉంటాయి, లైక్ వీ లవ్ ఐర్లాండ్, వీ లవ్ డబ్లిన్, వీ లవ్ శాన్ ఫ్రాన్సిస్కో అని. అటు సైడ్ వాళ్ళకి శాన్ ఫ్రాన్సిస్కో, ఇటు సైడ్ వాళ్ళకి డబ్లిన్, అలా ప్లే కార్డ్స్ ఉంటాయి. సో చాలా వరకు ఆ ప్లే కార్డ్స్ పట్టుకొని దీని ముంగట నించొని వాళ్ళు చియరప్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ నుంచి మేము, అక్కడ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వాళ్ళు హాయ్ బాయ్లు చెప్పుకుంటాం. సో ఇది వచ్చేసి మన డబ్లిన్ స్పైర్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంది. డబ్లిన్ స్పైర్ ఇది మీరు చూసేది, ఇది 150 meters లాంగ్ స్టీల్ పైప్ అనుకోండి, పైప్ అనొద్దు, ఓకే, స్టీల్ రాడ్ లాగా ఉంటుంది. దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ డబ్లిన్. సో మనకి హైదరాబాద్ అంటే చార్మినార్ ఎలానో అలా డబ్లిన్కి ఈ స్పైర్ అన్నమాట. అది దాని హిస్టరీ. సో అలా స్పైర్ నుంచి స్ట్రైట్గా వస్తే ఈ షాపింగ్ స్ట్రీట్ స్టార్ట్ అయిపోతుంది. ఇది మొత్తం మన ఓకనాల్ స్ట్రీట్, పానల్ స్ట్రీట్ అంతా ఇక్కడే ఉంటుంది. సో మనము ఈరోజు షాపింగ్ కోసం వెళ్ళే స్టోర్ వచ్చేసి అర్నాట్స్ కూడా చాలా చాలా పాత స్టోర్ అండ్ స్టిల్ ఇట్ ఈస్ సర్వింగ్ విత్ ఇట్స్ బెస్ట్ క్వాలిటీ అండ్ బ్రాండ్స్, ఎవ్రీథింగ్. లగ్జరీ నుంచి స్టార్ట్ చేస్తే మీకు దొరకందంటూ ఏది ఉండదు. కిచెన్ వేర్, క్లాతింగ్, మేకప్, వాచెస్, పర్ఫ్యూమ్, ఎవ్రీథింగ్ అన్నీ అమ్ముతారు. సో అది వన్ ఆఫ్ ది రీఓన్డ్ బ్రాండ్ ఇక్కడ అర్నాట్స్ అనేది స్టోర్. సో ఆ స్టోర్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఈ సిటీ సెంటర్కి వచ్చేసాను. సో ఇదే అర్నాట్ స్టోర్. లుక్ అట్ దట్ స్టోర్, చాలా లగ్జరీగా కనిపిస్తుంది. మ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తే చార్లెట్ టిల్బరీ, మీకు ఎన్ అనే బ్రాండ్ చెప్తే ఆ ఎన్ బ్రాండ్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ హియర్. అండ్ నేను ఇక్కడ రాగానే నా పని స్టార్ట్ చేసేసాను. చిన్నపిల్లలు టాయ్ స్టోర్కి వెళ్ళగానే టాయ్స్ పట్టుకున్నట్టు నాకు అదో ఆనందం అనమాట. అది చూడగానే అది ట్రై చేయాలి, ఇది ట్రై చేయాలి అని ఇక్కడ ఈ మ్యాక్ది 3 మినీస్ కాంపాక్ట్లో పెట్టారనమాట. సో ఇక్కడ నా లిప్స్టిక్స్ ట్రై చేస్తున్నాను. మనం వచ్చిన పని పక్కన పెట్టేసి మిగతావన్నీ చూడడం మనకు అలవాటే కదా. బట్ ఆ రోజు ఇక్కడ ఏమైంది తెలుసా, నేను వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకొని వచ్చింది లైక్
3 to 4 డిఫరెంట్ బ్రాండ్స్ అనేది నేను పెట్టుకొని వచ్చాను. సో ఇక్కడ చూస్తే బెనిఫిట్ వాళ్ళది ఇలా కొంచెం ఫంకీగా ఒక గర్లీ స్టైల్లో ట్రాలీ పెట్టేసి దాంట్లో వాళ్ళు ఇలా కోట్ టిన్స్ లాగా పెట్టేసి దాంట్లో వాళ్ళ ప్రోడక్ట్స్ వేసి కైండ్ ఆఫ్ గిఫ్ట్ లాగా అమ్ముతున్నారు. సో క్రిస్మస్ థీమ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం గిఫ్ట్ మోడల్లో కూడా ఇన్నోవేటివ్గా ట్రై చేస్తారనమాట. సో అసలు విషయానికి వస్తే నేను 3 డిఫరెంట్ బ్రాండ్స్ అనుకొని వచ్చాను. ఫస్ట్ వన్ ఇస్ బాబీ బ్రౌన్, సెకండ్ ఇస్ నిక్స్ అండ్ థర్డ్ వన్ ఇస్ ఫెంటీ బ్యూటీ. సో ఈ 3 అనుకొని వచ్చాను. బట్ రాగానే ఇక్కడ తెలిసిందే కదా, చాలా బిజీగా ఉంటారు వీళ్ళందరూ. ఇక్కడ నేను అడుగుతున్నాను లైక్ అపాయింట్మెంట్ ఏదైనా ఉందా అంటే నా లక్ కొద్దీ నేను ట్రై చేయాలనుకున్న 3 బ్రాండ్స్ వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి, 40 minutes వెయిట్ చేయండి అన్నారు. సో చేసేదేం లేక మొత్తం స్టోర్ ఎక్స్ప్లోర్ చేశాను. సో ఫస్ట్ ఇక్కడ బాబీ బ్రౌన్ ట్రై చేశాను. సో ఇక్కడ మీరు చూస్తుంది అది తను నాకు వేస్తుంది, ట్రై చేస్తుంది. సో ఇక్కడ నేను మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటి అని అంటే నెవర్ గో విత్ ద ఫస్ట్ అటెంప్ట్. సో ఏదైనా ఫౌండేషన్ చూడగానే అది సెట్ అయిపోయింది, నాకు మెల్ట్ అయిపోయింది అని మాత్రం అస్సలు తీసుకోవద్దు. వెన్ ఎవర్ యూ ట్రై ఇట్ ఫస్ట్ ఒక హాఫ్ ఫేస్ మీద ఒక ఫౌండేషన్ విచ్ యూ ఫీల్ ఈస్ గుడ్ అండ్ ఇంకో హాఫ్ ఫేస్ మీద ఇంకో ఫౌండేషన్ అలా 2 వేసుకొని ఒక 1 hour గివ్ ఇట్ అ ఛాన్స్. లైక్ 1 hour స్టోర్ మొత్తం తిరగండి, ఎక్స్ప్లోర్ చేయండి. అదంతా చేసిన తర్వాత మనము నార్మల్ లైట్కి వెళ్ళాలి, నాట్ ఈవెన్ ఆర్ స్టోర్ లైట్. నార్మల్ లైట్కి వెళ్ళి మన స్కిన్ ఎలా కనిపిస్తుంది అనేది మనం చూసుకోవాలి. సో యూజువల్లీ నేను అబ్జర్వ్ చేసినంత వరకు వాళ్ళు మనకి షేడ్ ప్రిఫర్ చేసినప్పుడు అది వేసుకోగానే ఇట్ లుక్స్ గుడ్, బట్ తర్వాత అది ఆక్సిడైజ్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ ద టిప్ ఐ కుడ్ గివ్. సో మీరు షేడ్ తెలుసుకోవాలి అనుకుంటే డూ దట్, నెవర్ బై ఇట్ ఆన్లైన్. లేదా ఇంకో ఆప్షన్ ఏముంది అని అంటే మ్యాక్లో మీ షేడ్ తెలిస్తే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ బండగుడుతు అనమాట. మీరు వెళ్ళి నా ఐఎమ్ NC40, సో మ్యాక్ NC40, సో నేను NC40 అని అంటే వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు షేడ్ కూడా తీస్తారు. సో ఫైనల్లీ నా నెక్స్ట్ అపాయింట్మెంట్ చార్లెట్ టిల్బరీలో ఉండే, అక్కడికి వచ్చేసాను. తను ఫస్ట్ గోలోనే నాకు ఫౌండేషన్ తీసి ట్రై చేసింది. ఇట్ వాజ్ వెరీ గుడ్. బట్ ఇక్కడ పీపుల్ చాలా స్వీట్ ఉంటారు. మనం ట్రై చేయగానే తీసుకోవాలి అని అసలు అలా ఎవరు వెంటపడరు. వాళ్ళు వేయగానే ఇట్స్ అప్ టు యూ, ఇఫ్ యూ వాంట్ టేక్ ఇట్స్ ఓకే ఆర్ ఎల్స్ యూ కెన్ కమ్ అగైన్ అన్నట్టు. సో నేను అలా ఒక సైడ్ బాబీ బ్రౌన్, ఒక సైడ్ చార్లెట్ టిల్బరీ 2 ట్రై చేసి స్టోర్ తిరగడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇందాకే చెప్పాను కదా, ఒక 1 hour ఐ నీడ్ సమ్ గ్యాప్. నేను అది ఆక్సిడైజ్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి. అలా అర్నాట్ స్టోర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాము. క్రిస్మస్ థీమ్ కాబట్టి చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తారు అర్నాట్స్. సో ఈరోజు ఇక్కడ క్రిస్మస్ థీమ్ అండ్ హాలోవెన్ థీమ్ అంతా స్టార్ట్ అయిపోయింది. ఈ డెకరేషన్ ఎస్పెషల్లీ కిడ్స్ కోసం. ఈ ఫ్లోర్లో కిడ్స్కి దొరకందంటూ ఏది ఉండదు. మీలో ఎంతమంది ఈ మారియో గేమ్ ఆడేవాళ్ళు? నేనైతే బీభత్సంగా కొట్టేసుకునేదాన్ని జాయ్స్టిక్స్ కోసము. అలా చిన్నపిల్లల అంతా మెమరీ గుర్తు చేసుకుంటూ ఇలా పిల్లల బొమ్మలతో ఆడుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు 1 hour టైం పాస్ అవ్వాలి. సో ఇది వచ్చేసి వాళ్ళ క్లాతింగ్ సెక్షన్. ఆ రోజు నేను క్లాత్స్ ఏం షాప్ చేయలేదు, బట్ జస్ట్ అలా లుక్ వేసుకొని వచ్చాను అనమాట. సో అది అవ్వగానే మేము కిచెన్ సెక్షన్ కూడా వెళ్ళాము. ఒక్కోసారి ఎలా అవుతుందంటే అర్నాట్స్లో క్రేజీ డీల్స్ తగులుతాయి, లైక్ ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్లో వస్తాయి అనమాట. సో ఆ ఆఫర్స్ కోసము వెయిట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనం వెళ్ళినప్పుడల్లా ఒక లుక్ వేస్తూ ఉండాలి, ఏం ఆఫర్స్లో ఉన్నాయి ఏంటి అని. సో మేము ఇక్కడ కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాము. అది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియో లాస్ట్లో ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఆగండి, చూపిస్తాను. అండ్ ఇది టెసాట్ బ్రాండ్. మీలో ఎంతమందికి తెలుసు? ఇది ఒక్కొక్క వాచ్ ఆల్మోస్ట్ 2 lakhs 2.5 lakhs మీద ఉంటుంది. బట్ ఐ డోంట్ నో అంతగానం కాస్ట్లీ వాచ్లో ఏముంటుంది అని. సో రిటర్న్లో వెళ్తుంటే ఇక్కడ సాల్ డి జెనరోది పెద్ద మాల్ టైప్కి కైండ్ ఆఫ్ ఒక చిన్న ట్రాలీ టైప్ పెట్టి బాగా ఎగ్జిబిట్ చేశారు. ఇట్ వాజ్ వెరీ గుడ్. సో యూజువల్లీ ఇన్స్టాలో అక్కడ ఇక్కడ చూస్తుంటాను కదా సాల్ డి జెనరో అని, అంత హైప్ ఏముంది అని చెప్పేసి టెస్టర్స్ తీసుకొని ట్రై చేశాను. బట్ ఏమో నాకు అంత వర్త్ ఇట్ అయితే ఏమి అనిపించలేదు స్మెల్ వైజ్ అదంతా. ఫైనలీ నేను రెండిట్లో ఒకటి ఫిక్స్ అయ్యాను, అది తీసుకోవడానికి స్టార్ట్ అయిపోయాను.
బాబీ బ్రౌన్ చార్లట్ టిల్బరీలో ఐ హ్యావ్ వెంట్ విత్ ఓకే. ఇప్పటిలోపు ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే పక్కా కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఏ బ్రాండ్కి వెళ్ళాను అని చెప్పేసి. సో ఇది లగ్జరీ పర్చేస్ కాబట్టి చాలా ఆలోచించి తీసుకున్నాను. నేను ఇంతకుముందు మ్యాక్ యూస్ చేశాను. సో ఐ వాంటెడ్ టు గివ్ అ ట్రై ఫర్ అ సెకండ్ బ్రాండ్. సో ఇట్స్ రివీల్డ్ నేను తీసుకుంది చార్లట్ టిల్బరీ ఫౌండేషన్. అలా తీసుకొని స్టార్ట్ అయిపోయాము. దారిలో కాస్త ఆకలి అయితే ఈ టర్కిష్ రెస్టారెంట్ కాదు టర్కిష్ స్వీట్ షాప్కి వెళ్ళాము. సో అలా మెయిన్ పార్ట్ ఆఫ్ డబ్లిన్ సిటీ సెంటర్ ఇందులో కవర్ చేశాను. మీకు ఇంకా సిటీ సెంటర్ ఎక్స్ప్లోర్ చేయాలి నేను చూపించాలి అనుకుంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను పక్కా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో హియర్ కమ్స్ ది హాల్. సో ఏమేమి కొన్నాను అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి బెడ్షీట్. ఇది ఒక సూపర్ కింగ్ బెడ్షీట్ అండ్ యాజ్ యూజువల్ ఇంటికి సంబంధించింది. ఇట్స్ గుడ్, మంచి ఆఫర్లో వచ్చింది. సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 35 euros, బట్ మాకు వచ్చింది 17 euros. సో సమ్వేర్ అరౌండ్ 50% ఆఫ్లో ఈ బెడ్షీట్ దొరికింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ వీ హ్యావ్ ఫేస్ టవల్స్. సో ఇది సెట్ ఆఫ్ 4 ఫేస్ టవల్స్ తీసుకున్నాము. ఇది యాక్చువల్లీ ఆఫర్లో ఉండే. దీని ఒరిజినల్ ప్రైస్ సమ్వేర్ అరౌండ్ 15 euros ఏమో ఉండే, బట్ నాకు 2.5 eurosలో వచ్చింది. సో ఇది ఒకటి ఆఫర్లో ఉండే. సో ఫేస్కి సపరేట్గా టవల్ యూజ్ చేయడం నాకు అలవాటు, అందుకని చెప్పేసి ఈ ఒక ఫేస్ క్లాత్ ప్యాక్ని తీసుకున్నాను. సో ఫైనలీ నేను అనుకున్నది తీసుకున్నాను. ఇట్స్ ఇన్ చార్లట్ టిల్బరీ ఫౌండేషన్ అండ్ నేను మై షేడ్ ఇస్ ఇన్ 12 tan. ఇంకొకటి రీస్టాక్ చేశాను విచ్ ఇస్ ఆర్డినరీ హైడ్రానిక్ యాసిడ్. సో ఇక్కడ వింటర్స్లో స్కిన్ చాలా పేలిపోతుంది, లైక్ పగిలిపోతుంది, వైట్గా లేయర్స్ వచ్చేస్తాయి నాకు. సో హైడ్రానిక్ యాసిడ్ ఈజ్ మై సేవియర్. సో అది నాకు చాలా మాయిశ్చర్ ఇస్తుంది. ఇది కైండ్ ఆఫ్ రీస్టాక్. పాత బాటిల్ ఆల్మోస్ట్ వస్తుంది, అందుకని చెప్పేసి ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పేసి ఇది కూడా తీసేసుకున్నాను యాక్చువల్లీ. సో ఈ రెండు వచ్చేసి నాకు చార్లట్ టిల్బరీలోనే నేను పెద్ద ప్రోడక్ట్ పర్చేస్ చేశాను కాబట్టి 2 శాంపిల్స్ ఇచ్చారు. సో ఈ శాంపిల్స్ ఏంటి అంటే నేను చూడలేదు యాక్చువల్లీ. మ్యాజిక్ క్రీమ్, ఏదో మ్యాజిక్ క్రీమ్ అంట, మేబీ ఏదో మ్యాజిక్ క్రీమ్ అని ఒకటి ఇచ్చారు. అట్ ద సేమ్ టైం 2 మ్యాజిక్ క్రీమ్లే ఇచ్చారు. సో 2 మ్యాజిక్ క్రీమ్ ఇన్ కేస్ ట్రై చేసి నచ్చితే ఫుల్ ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు అనమాట. ఐ థింక్ నైకాలో కూడా ఇలాంటివి మినీ శాంపిల్స్గా గిఫ్ట్ ఇస్తారు ఇఫ్ యూ బై లగ్జరీ కేటగిరీ ప్రోడక్ట్స్. సో ఇప్పుడే చెక్ చేస్తున్నాను యాక్చువల్లీ నేను ఎంత తీసుకున్నానని చెప్పేసి. సో నాకు వచ్చేసి 47 euros, 60 cents, అంటే 48 euros అనుకోండి. సో సమ్వేర్ అరౌండ్ 4400 చేంజ్ అలా పడింది నాకు. సో నైకాలో వచ్చేసి నేను ఇప్పుడే చెక్ చేశాను 4650 ఉంది. సో మేబీ అది మీరు సేల్ టైంలో తీసుకుంటే అది కూడా మీకు ఆన్ యావరేజ్గా 4200 4400 పడుతుంది. సో ఇండియా ప్రైస్కి ఐర్లాండ్ ప్రైస్కి బ్రాండెడ్ ప్రోడక్ట్స్లో అయితే పెద్దగా కాస్ట్ డిఫరెన్స్ ఏం లేదు. అండ్ నేను చాలా ప్రోడక్ట్స్ చూసాను ఐర్లాండ్ కంటే ఇండియాలోనే ఇంకా కాస్ట్ తక్కువ ఉంటుంది. మేబీ నేను అప్కమింగ్ వీడియోస్లో అవి పర్చేస్ చేసినప్పుడు మీకు ఎగ్జాక్ట్గా చెప్తాను. సో దిస్ ఈజ్ మై న్యూ పర్చేస్ ఫర్ మై ట్రావెల్. సో ట్రావెల్ కోసం అని ఒకటి అన్నీ జమ చేస్తున్నాను. దాంట్లో నా ఫస్ట్ పర్చేస్, నా చెక్ లిస్ట్లో ఫస్ట్ వన్ ఇస్ డన్. సో ఇలాంటివన్నీ మీకు ఇంకా చూడాలి అనుకుంటే, నా కంటెంట్ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ మైనతో మాటలు.